మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కోసం ప్రత్యేక వాహనాల టెండర్లపై పునరాలోచనలో పడింది జీహెచ్ఎంసీ. కాంట్రాక్టర్ల డిమాండ్ ఒత్తిడితో ఇసుజు వాహనాల టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది. పాత విధానం ప్రకారం టెండర్లను పిలవాలా లేదా కొత్త టెండర్ల విధానాన్ని రూపొందించాలా అన్న దానిపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్ ఇంజనీర్లతో చర్చిస్తున్నారు. అయితే ఇసుజు వాహనాల టెండర్లను రద్దు చేయాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. నెలకు 30,000 అయ్యేదానికి 62,000 ఖర్చు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీని ద్వారా పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే మేలు జరుగుతోందని చెబుతున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్కి సంబంధించిన ఇసుజు వెహికల్స్ టెండర్ల అంశం ఇప్పుడు జీహెచ్ఎంసీలో వివాదాస్పదంగా మారింది. ఇప్పటివరకు ఇసుజు వెహికల్స్ మాత్రమే తీసుకుంటాం. ఈసారి ఇసుజు వెహికల్స్ ద్వారా జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ కోసం ఎంత పనిచేస్తుందని జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు తీవ్ర విమర్శలు రావడంతో ఇసుజు వెహికల్స్ టెండర్ని వెనక్కి తీసుకునేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఉన్నారు, మాట్లాడదాం. వీళ్ళందరూ కూడా ఇసుజు వాహనాల టెండర్లను రద్దు చేయాలని గత కొన్ని రోజుల నుంచి పోరాడుతున్నారు. కల్వకుంట్ల కవితను కూడా వీళ్ళే వెళ్ళి కలిసారు. మాట్లాడదాం. కాంట్రాక్టర్ సాయి ఉన్నారు. అన్న, మీరు అసలు ఇసుజు వెహికల్స్ పూర్తి స్థాయిలో పనికిరావు అనేది మీరు ప్రధానంగా లేవనెత్తేటువంటి ప్రయత్నం చేసినారు. కమిషనర్ని కలిసినారు, నాయకులను కలిసినారు, కవితని కలిసినారు. కవిత కూడా నిన్న ముఖ్యమంత్రికి లేఖ రాసినారు. ఫైనల్గా ఇప్పుడు రద్దు చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. నిజమేనా? మీకు సమాచారం అందిందా? ఇది మాకు కూడా సమాచారం ఉన్నది. మేము కూడా ఉన్నతాధికారులతో కూడా కొంత మాట్లాడినాము. మాకు కూడా మ్యాక్సిమం రద్దయినాయి అనే సమాచారం కూడా మాకు వచ్చింది. మేము ఏమైందంటే ఈ యొక్క జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ మీద మేము ఎన్నో రోజుల నుంచి ఈ వ్యవస్థనే మేము నమ్ముకునే మా కాంట్రాక్టర్లు కూడా ఉన్నాము. ఇలా మ్యాక్సిమం మా దగ్గర 80 to 90% కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ యాన్యువల్ వర్కులు అంటే ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ కావచ్చు, డీసిల్టింగ్ వర్కులు కావచ్చు, ఐఆర్టీలు కావచ్చు, ఈ వర్కుల మీదనే బేస్ చేసుకొని జీవనాలు సాగించే కాంట్రాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ రకంగా ప్రైవేటైజేషన్కి కంపెనీకి ఇద్దరికి మాత్రమే ఇచ్చే వరకు, అది కూడా ఒక రకమైన కంపెనీకి సంబంధించిన వెహికల్లో పెట్టే వరకు అది ఆర్థికంగా కూడా కాంట్రాక్టర్లకు చాలా అదిగా అనిపిస్తుంది, బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ జిహెచ్ఎంసీ కూడా ఆర్థిక భారం పడుతుంది. అంతేకాకుండా దానివల్ల వర్క్ కూడా అన్సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అన్న, ఇప్పుడు మీ అంచనా ప్రకారం ప్రతి ఏడాది వర్షాకాల మాన్సూన్ కోసం కేవలం 5 నెలలకు మాత్రమే టెండర్లు పిలుస్తారు కదా. ఇప్పుడు వీటికి పిలవడం వల్ల నార్మల్గా అయ్యేటువంటి ఖర్చు ఎంత, ఇసుజు వెహికల్స్ పెడితే అయ్యేటువంటి ఖర్చు ఎంత, జిహెచ్ఎంసీ మీద పడేటువంటి భారం ఎంత? మామూలుగా మాన్సూన్ ఎమర్జెన్సీకి మాకు ట్రాక్టర్స్ కావచ్చు, టాటా ఏసీస్ ఏవైతే వీళ్ళు పిలుస్తున్నారో టెండర్స్కి, దానికి మాకు 25 నుంచి 30,000 రూపాయలు నెలకు అనేది చెల్లించడం జరుగుతుండే, షిఫ్ట్ వైజ్గా కూడా. ఇప్పుడు ఈ వెహికల్ వచ్చే వరకు ఇది కేవలం డే షిఫ్ట్కి మాత్రమే వెహికల్ డ్రైవర్ మాత్రమే వాళ్ళు ఇస్తారు సిటీఓ నుంచి. మళ్ళీ నైట్ షిఫ్ట్కి వచ్చేసి మళ్ళీ ఇంజనీరింగ్ నుంచి ఎవరైతే లేబర్ పెడుతున్న కాంట్రాక్టర్ ఉంటాడో ఆ కాంట్రాక్టర్ అడిషనల్ డ్రైవరు మరియు డీజిల్ కూడా నైట్ షిఫ్ట్కి అయినే చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకు మాత్రము 52,500 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 62,500 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చే వరకు 30,000 వరకు ఉన్నది. ఆల్మోస్ట్ ఇది డబుల్ అనేది ఆర్థిక భారం దాని మీద జిహెచ్ఎంసీ మీద కూడా ఇది పడుతుంది అనేది చూస్తున్నాం. అయితే ఇప్పుడు నార్మల్గా మీకు గత టెండర్లను గమనిస్తే అందులో కేవలం లేబర్ మాత్రమే ఉంటారు, వాళ్ళే వెళ్ళి వర్క్ చేస్తారు ఎక్విప్మెంట్ సామాగ్రి పెట్టుకొని. ఇప్పుడు ఇసుజు వెహికల్స్ పెడితే అందులో ఏఈ కూడా ఉంటారు, నిరంతరం వర్కర్లతో కలిసి ఆయన కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్తారు. పని ఎట్లా జరుగుతుంది, నీళ్లు ఎంత మేర క్లియర్ చేస్తున్నారు అనేది వాళ్ళు గమనిస్తారు కదా అనేది కమిషనర్ చెప్పినటువంటి అంశం. ఇప్పుడు ఈ వెహికల్ల ఇప్పుడు వార్డుకొక వెహికల్ అనేది పెట్టడం జరిగింది. 150 వెహికల్ ఉన్నాయి. ఇప్పుడు 150 వెహికల్లో కూడా ఒక్కొక్క ఏఈలు వెళ్ళడం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క ఏఈ అయితే లేరు కదా. 2 వార్డులకు 3 వార్డులకు ఒక ఏఈకి ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు డిఈ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు కొన్ని పెద్ద వర్షాలు పడి ఎప్పుడు ఏమవుతుందో హైదరాబాద్ సిటీలో మనకు తెలుస్తలేదు. కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా ఆడ ఉండాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకో స్పాట్కి ఏ విధంగా వెళ్తారు? ఇంకోటి, ఒక ట్రాక్టర్ ఉంటే మినిమము పరిస్థితి ఉద్రికంగా ఉన్నప్పుడు లేబర్ని కూడా ఎక్కువ మందిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ టాటా ఏసీ దాంట్లో లేబర్ కేవలం ఒక 4-5 తీసుకోవాలి. ఇసుజులా 4-5 తీసుకోవచ్చు. మళ్ళీ దానికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా అది ఉన్నది. ఇప్పుడు సో ఓవరాల్గా ఈ టెండర్ల రద్దు అనేటువంటి అంశం పైన ఇప్పుడు కేవలం చర్చలు మాత్రమే వస్తున్నాయి, వాదనలు మాత్రమే వినబడుతున్నాయి. ఒకవేళ రద్దు కాకపోతే, రద్దు అనేది చేస్తామనేటువంటి మాట అయితే వస్తుంది. కాకపోతే మేము ఇది చేయడానికి మేము ఉన్నతాధికారులతో కూడా మాట్లాడితే మాకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు. తద్వారా మేము నిన్న
కవిత గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం కూడా రద్దు చేస్తామన్నట్టు సమాచారం వస్తుంది. ఒకవేళ రద్దు కాని పక్షంలో ఈ రోజు నుంచి కూడా కోర్టు హాలిడేస్ కంప్లీట్ అయినాయి. ఈ రోజు నుంచి కూడా కోర్టు ఓపెన్ ఉంది. మేము కోర్టు ద్వారా న్యాయస్థానానికి చేరాలని మేము ఆలోచిస్తున్నాం. సో ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇటీవల వర్షాలు పడితే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొంతసేపట్లో 8-9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతే ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. చాలాసేపు వాటర్ స్టాగ్నేట్ అవ్వడం, చెట్లు కొమ్మలు విరిగి రోడ్ల మీద పడడం, మ్యాన్ హోల్స్ దగ్గర చాలా వరకు చెత్త పేరుకపోవడం, ఇవన్నీ క్లియర్ చేయాల్సింది మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ మాత్రమే. సో ఆ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ గత టెండర్ల వారిగా కాకుండా ఇసూజీ వెహికల్స్ని పెట్టడంతో పెద్ద పెద్ద లేన్స్ మాత్రమే అవి కవర్ చేయగలుగుతుంది. చిన్న చిన్న లేన్స్లో చిన్న చిన్న గలీలోకి ఇసూజీ వెహికల్స్ వెళ్ళవు అనేది కాంట్రాక్టర్లు బలంగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు జిహెచ్ఎంసీలో రికగ్నైజ్డ్ కాంట్రాక్టర్లు దాదాపుగా 2500 నుంచి 3000 మంది వరకు ఉన్నారు. ఒకవేళ ఈ ఇసూజీ వెహికల్స్ వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్కి వెళ్తే చిన్న కాంట్రాక్టర్లకు చాలా వరకు అన్యాయం జరుగుతుందనేది జిహెచ్ఎంసీకి సంబంధించిన కాంట్రాక్టర్లు అందరూ కూడా వాదిస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఈ అంశం చాలా వివాదాస్పదంగా మారడంతో ఇప్పుడు టెండర్ల రద్దు ప్రక్రియ అనేది స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. ఒకవేళ రద్దు కాకపోతే మాత్రం ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కబోతున్నాం అనేది కాంట్రాక్టర్లు చెప్తున్నారు. మరి అఫీషియల్గా ఇంకా ఎట్లాంటి నోటు కానీ బయటికి రాలేదు. ఇవాళ సాయంత్రం వరకు నోటు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి రద్దు అవుతాయా నిజంగానే, లేకపోతే ఇది కేవలం వార్త వరకు మాత్రమే పరిమితం అవుతుంది అనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో శ్రవణ్, బిగ్ టీవీ, జిహెచ్ఎంసీ.